హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి థ్రిల్లర్ అండ్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన డేవిడ్ని చూపిస్తారు. డేవిడ్ కేరళలోని హైకోర్టులో పనిచేసే ఒక ఫేమస్ లాయర్. డేవిడ్ ఎప్పుడూ న్యాయం వైపే ఉంటూ న్యాయాన్ని గెలిపించడానికి ఎంతటి వారికైనా ఎదురెళ్ళి పోరాడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు కేరళలోని చర్చిలన్నిటికీ పెద్దగా వ్యవహరించే ఫాదర్ బిషప్ డేవిడ్ని కలవడానికి వస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే కేరళలోని ఒక చర్చి ఫాదర్ అయిన ఫ్రాన్సిస్ ఫిలిప్ అదే చర్చిలో పనిచేసే ఒక నన్పై అత్యాచారం చేసి ఉంటాడు. ఇంకా ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన లాయర్ డేవిడ్ ఈ ఇన్సిడెంట్లో తప్పు ఫాదర్ ఫ్రాన్సిస్దే అని, అందుకే న్యాయాన్ని గెలిపించడానికి ఆ నన్ తరపున ఈ కేసు వాదించడానికి రెడీ అవుతాడు. డేవిడ్ వాదించిన ఏ కేసు కూడా ఇప్పటిదాకా ఓడిపోయి ఉండడు. అందుకే ఈ విషయం తెలిసిన ఫాదర్ బిషప్ వచ్చి ఇప్పుడు డేవిడ్ని కలిసి తనతో, చూడు డేవిడ్, నువ్వు కూడా మా కమ్యూనిటీకి చెందిన వాడివే కదా, ఇప్పటికే చాలామంది మన కమ్యూనిటీని నాశనం చేయాలని ట్రై చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు కూడా మనవాడికే వ్యతిరేకంగా కేసు వాదిస్తే ఇంకా చెడ్డ పేరు వస్తుంది, అందుకే నా మాట విని ఈ కేసుని వదిలేయని చెప్తాడు. అదంతా విన్న డేవిడ్ తనతో, తన వారిని, ఇల్లుని, ఊరిని వదిలేసి దేవుని మీద భక్తితో దేవునికి సేవ చేసుకోవాలి అని వచ్చి అలాంటి నన్తో ఇలాంటి తప్పు చేశాడు అంటే వాడు ఎంత నీచుడో అర్థమవుతుంది. అలాంటి వాడిని దేవుడు కూడా క్షమించడు. అందుకే నేను వాడికి వ్యతిరేకంగా ఆ నన్కి సపోర్ట్గా ఈ కేసు టేకప్ చేస్తాను అని తెగేసి చెప్పడంతో అది విన్న ఫాదర్ బిషప్కి డేవిడ్ ఇంకా తన మాట వినడని అర్థమయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం లాయర్ డేవిడ్ ఫాదర్ ఫ్రాన్సిస్కి వ్యతిరేకంగా తనపై కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ దగ్గరికి బయలుదేరుతాడు. ఇదిలా ఉంటే మరో పక్క ఫాదర్ ఫ్రాన్సిస్ కమ్యూనిటీకి చెందిన కొంతమంది నిరసనకారులు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుని లాయర్ డేవిడ్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డేవిడ్ కంప్లైంట్ ఇవ్వకుండా ఆపాలని గొడవలు చేస్తూ ఉండగా పోలీసులు వారిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇంకప్పుడే అక్కడే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ శామ్యూల్కి ఎమ్మెల్యే ఫోన్ చేసి, నువ్వు ఏం చేసైనా సరే డేవిడ్ కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా చూడు అని చెప్తాడు. ఇంకా అలా కాసేపటికే అక్కడికి డేవిడ్ రాగా తనని చూసిన నిరసనకారులు కోపంతో ఊగిపోతూ డేవిడ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఇదే ప్రాసెస్లో ఒక ఏజ్డ్ వ్యక్తి ఆ నిరసనకారుల మధ్య నుండి తోసుకుంటూ పోలీస్ స్టేషన్లో తను ఒక కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వెళ్ళబోగా ఆ గొడవలో ఒక పోలీస్ ఆఫీసర్ ఫిరోజ్ ఆ వ్యక్తిని వెనక్కి తోయబోయి తన కాలు ఆ వ్యక్తికి తగిలి ఆ వ్యక్తి కింద పడిపోగా గొడవలో చాలామంది ఆ వ్యక్తిని తొక్కుకుంటూ వెళ్తారు. ఇంకా ఆ గొడవని కంట్రోల్ చేయలేని పోలీసులు డేవిడ్తో తర్వాత వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, సిచ్యుయేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎలా ఉంది అని నచ్చజెప్పి అక్కడ నుండి పంపుతారు. మరో పక్క తొక్కిసలాట్లో ఆ వ్యక్తి చనిపోవడంతో ఎస్ఐ కనకరాజ్ పోస్ట్ మార్టం కోసం ఆ వ్యక్తి డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపుతాడు. అలా కాసేపటికే మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన జానకి నవీన్ అనే వ్యక్తిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చి తొక్కిసలాట్లో చనిపోయిన శ్రీనివాసరావు ఎవరో కాదు, ఈ జానకి ఫాదరే. అయితే తన ఫాదర్ కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి నవీన్తో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి అప్పుడే టీవీ న్యూస్లో తొక్కిసలాట్లో శ్రీనివాసరావు చనిపోయాడు అని వస్తున్న న్యూస్ చూసిన జానకి షాక్ అయ్యి స్లో కోల్పోయి పడిపోతుంది. దాంతో పోలీసులు జానకిని కూడా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు. ఒక లేడీ డాక్టర్ జానకికి ట్రీట్మెంట్ చేసి బయటికి వచ్చి ఎస్ఐ కనకరాజ్తో ఒక షాకింగ్ విషయం చెప్తుంది. అదేంటంటే ఆ అమ్మాయి శరీరం మీద చాలా గాయాలు ఉన్నాయని, తనపై ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది అని చెప్పడంతో అది విన్న ఎస్ఐ కూడా షాక్ అవుతాడు. అప్పుడే అక్కడికి జానకి ఆంటీ అండ్ అంకుల్ రాగా ఎస్ఐ వారిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. డాక్టర్ వారితో కూడా జానకిపై అత్యాచారం జరిగింది అని వారికి చెప్తుంది. అలాగే జానకిపై అత్యాచారం జరిగి 2 రోజులయ్యింది, డిఎన్ఏ శాంపిల్స్ కోసం ట్రై చేస్తున్నామని చెప్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క జానకి ఫాదర్ మరణం తొక్కిసలాట వల్ల జరగలేదు అని, తను హార్ట్అటాక్ వల్ల చనిపోయాడు అని పోలీసు వారు మీడియాకి చెప్తారు. ఎందుకంటే ఈ ఇష్యూ పెద్దది కాకుండా ఆపడానికి. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే డేవిడ్ని కలిసి ఫాదర్ ఫ్రాన్సిస్ కేసు వదిలేయమని వార్నింగ్ ఇవ్వగా దానికి డేవిడ్, మీ బెదిరింపులకు నేను భయపడను, 2 ఎలక్షన్స్లో ఓడిపోయాక లాస్ట్ ఎలక్షన్స్కి ముందు మీరు ప్రతి చర్చికి తిరుగుతూ చర్చి ఫాదర్స్ని బతిమలాడి ఎలా గెలిచారో నాకు అంతా తెలుసు, వారంటే మీకు భయం ఉందేమో కానీ నేను న్యాయం గెలిపించడానికి ఎవరినైనా ఎదిరిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మరో పక్క ఎస్ఐ కనకరాజ్ జానకి కేసులో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి జానకి ఫ్రెండ్స్ని అక్కడికి పిలిపించి వారితో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. నిజానికి జానకి ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక క్యాంపస్ ప్లేస్మెంట్లో బెంగళూరులో జాబ్ వస్తుంది. దాంతో జానకి బెంగళూరుకి వెళ్ళి అక్కడే ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉంటుంది.
ఉంటుంది. అయితే లాస్ట్ ఫ్రైడే తమ ఊర్లో ఫెస్టివల్ ఉండడంతో జానకి అండ్ తన ఫ్రెండ్స్ ఊరికి తిరిగి వస్తారు. సండే జానకి ఫ్రెండ్స్ తిరిగి బెంగళూరుకి వెళ్తారు, కానీ జానకి మాత్రం తన ఫాదర్ దగ్గరే ఉండిపోతుంది. ట్యూస్డే జానకి ఫాదర్ జానకి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి జానకి హెల్త్ కొంచెం బాగోలేదని 2-3 రోజుల తర్వాత బెంగళూరుకి వస్తుంది అని చెప్తాడు. తర్వాత మళ్ళీ జానకి కానీ తన ఫాదర్ కానీ వారికి ఫోన్ చేయలేదు అని జానకి ఫ్రెండ్స్ అంతా ఎస్ఐకి చెప్తారు. అదంతా విన్న ఎస్ఐ వారిని, మీరు జానకితో పాటు ఉన్నప్పుడు ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ జరిగిందా అని అడగ్గా దానికి జానకి ఫ్రెండ్స్ బాగా ఆలోచించి ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్తారు. నిజానికి బెంగళూరు నుండి తమ ఊరికి వచ్చేటప్పుడు జానకి తన ఫ్రెండ్స్ని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక బేకరీ షాప్ దగ్గర ఆగి ఆ షాప్లో ఒక లైమ్ జ్యూస్ అండ్ 2 ఆరెంజ్ జ్యూస్లు ఆర్డర్ చేయగా లైమ్ జ్యూస్లో షుగర్ లేదు అని జానకి అక్కడి షాప్ వ్యక్తిని అడగడానికి వెళ్ళగా అక్కడి షాప్ వ్యక్తి ఆ జ్యూస్ తాగి జానకితో అసభ్యకరంగా మాట్లాడడంతో జానకి అక్కడ నుండి బయటికి రాబోగా మరో 3 వ్యక్తులు షాప్లోకి వచ్చి అందులో ఒక వ్యక్తి కావాలనే జానకికి డాష్ ఇస్తాడు. దాంతో జానకికి మరింత కోపం వచ్చి వారిపై సీరియస్ అవ్వగా తన ఫ్రెండ్స్ గొడవ ఎందుకు అని జానకిని అక్కడ నుండి తీసుకుని వెళ్తారు. అలా జానకి ఫ్రెండ్స్ జరిగిందంతా ఎస్ఐకి చెప్తారు. ఇంకా స్టోరీ ప్రెజెంట్ లో ట్రీట్మెంట్ తర్వాత జానకి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి తన ఫాదర్ డెడ్ బాడీని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా తర్వాత అలా జానకి ఫాదర్ కి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. జానకి జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఇన్స్పెక్టర్ మాథ్యూస్ జానకి కేసు టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా జానకి దగ్గరికి వచ్చి అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, నువ్వు మళ్ళీ బెంగళూరుకి ఎందుకు వెళ్ళలేదు, నువ్వు చెప్తేనే ఈ కేసు ఫర్దర్గా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనడంతో అది విన్న జానకి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు రాత్రి బేకరీ షాప్ దగ్గర చిన్న గొడవ జరిగాక జానకిని తన ఫ్రెండ్స్ అక్కడి నుండి తీసుకుని రాగా జానకి తన ఫ్రెండ్స్ని బస్ స్టాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళి బస్ ఎక్కించి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే జానకికి తన ఫోన్ బేకరీ షాప్ దగ్గరే మర్చిపోయి వచ్చానని గుర్తొచ్చి వెంటనే మళ్ళీ ఫోన్ తీసుకోవడానికి బేకరీ షాప్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. దాంతో తన ఫోన్ అక్కడే ఉండడం చూసి తన ఫోన్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళబోగా అప్పుడే ఎవరో జానకి ఫేస్ పై క్లోరోఫామ్ స్ప్రే చేయడంతో జానకి స్లో కోల్పోతుంది. అలా చాలాసేపటికి జానకికి స్లో వచ్చి కళ్ళు తెరిచి చూడగా తను ఒక నది పక్కన పడి ఉంటుంది. అక్కడే తన స్కూటీ కూడా ఉంటుంది. అయితే జానకి బాడీ అంతా పెయిన్స్ అలాగే గాయాలు చూసుకుని తనపై అత్యాచారం జరిగిందని అర్థమయ్యి చాలా ఎమోషనల్ అవుతుంది. అలా ఇంటికి వచ్చిన జానకి తన ఫాదర్కి జరిగిందంతా చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్తుంది. అది విన్న జానకి ఫాదర్ మాత్రం ఇలా జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ విషయం అందరికీ తెలిసి సమాజంలో తమ పరువు పోతుందని అందుకే కంప్లైంట్ వద్దు అని నచ్చజెప్పి ఎవిడెన్స్ అయిన జానకి డ్రెస్ని కూడా కాల్చి పడేస్తాడు. అయితే జానకికి మాత్రం తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయలేక సమాజానికి భయపడి తన ఫాదరే తన గొంతు నొక్కేస్తాడు అని చాలా ఎమోషనల్ అవుతుంది. జానకిని అలా చూస్తున్న తన ఫాదర్ కూడా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జానకి ఫాదర్ జానకిని తీసుకుని తన మావయ్య ఇంటికి వెళ్ళాలని ఇద్దరు రైల్వే స్టేషన్కి వెళ్తారు. అయితే అప్పుడే జానకి వాష్రూమ్కి వెళ్ళగా జానకి ఫాదర్ జానకి విషయంలో తను తప్పు చేస్తున్నానని రియలైజ్ అయ్యి అక్కడ నుండి నేరుగా కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అప్పుడే అక్కడ తొక్కిసలాట్లో తను చనిపోతాడు. మరో పక్క రైల్వే స్టేషన్లో జానకి తన ఫాదర్ కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ అక్కడే ఉన్న స్ట్రేంజర్ అయిన నవీన్ అనే వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని తన ఫాదర్కి ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వకపోవడంతో తన ఫాదర్ కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని అలా నవీన్ని తనకి తోడుగా రమ్మని చెప్పి అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే టీవీ న్యూస్లో తన ఫాదర్ చనిపోయాడు అన్న న్యూస్ చూసి షాక్ అయ్యి స్లో కోల్పోయి పడిపోయి ఉంటుంది. అలా జానకి జరిగిందంతా మాథ్యూస్కి చెప్తుంది. సీన్ కట్ చేస్తే ఇంకా అలా ఇన్స్పెక్టర్ మాథ్యూస్ ఇన్వెస్టిగేషన్లో తనకి మరికొన్ని విషయాలు తెలుస్తాయి. మరో పక్క జానకి కేసు వల్ల ఫాదర్ ఫ్రాన్సిస్ కేసు ఆగిపోవడంతో లాయర్ డేవిడ్ ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క ఇన్స్పెక్టర్ మాథ్యూస్ ఆ బేకరీ షాప్ దగ్గరికి వెళ్ళి మొదట జానకితో అసభ్యకరంగా మాట్లాడిన షాప్ ఓనర్ టోనీ అండ్ తన ఫ్రెండ్ ఆనందిని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆ బేకరీ షాప్ మొత్తం వెతకగా జానకి చెప్పిన క్లోరోఫామ్ స్ప్రే బాటిల్ కూడా అక్కడే దొరకడంతో టోనీ అండ్ ఆనంద్లని కస్టడీలోకి తీసుకుని బాగా కొడతారు. టోనీపై అప్పటికే ఒక ఈవ్ టీజింగ్ కేసు కూడా ఉంటుంది. ఇంకా మాథ్యూస్ బేకరీ షాప్లో పనిచేసే చోటు అండ్ మనోహర్లని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆ రోజు ఏం జరిగిందని అడగ్గా చోటు మాథ్యూస్తో, సార్ బేకరీ వెనక రూమ్లో టోనీ అండ్ ఆనంద్ అక్కడి సీసీటీవీ కెమెరాస్ ద్వారా ఆ అమ్మాయిలని జూమ్ చేసి మరీ చూస్తూ ఉండడం గమనించానని చెప్తాడు. అది విన్న మాథ్యూస్కి అయితే జానకిపై అత్యాచారం చేసింది టోనీ అండ్ ఆనందే అయి ఉంటారని ఫిక్స్ అయ్యి వారిపై ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నవీన్కి జానకి నచ్చి తనని ఇన్స్టాలో ఫాలో అవుతూ తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. అదే విషయం తన అక్క సైరాకి చెప్తాడు.
ఇంకా నవీన్ పేరెంట్స్ చనిపోయి ఉంటారు. కొన్ని రోజుల క్రితమే సైరా భర్త కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు. ఇప్పుడు నవీన్ అండ్ తన అక్క మాత్రమే కలిసి ఉంటూ చాలా కష్టాలు అనుభవించి ఉంటారు. ఇంకా వారు జానకి సిచ్యుయేషన్ని చూశాక జానకి కూడా ఇప్పుడు తమలాంటి కష్టాలే అనుభవిస్తుందని ఫీల్ అవుతారు. ఈ కేసు గురించి అందరికీ తెలిసాక జానకి రిలేటివ్స్ కూడా తన దగ్గరికి రాకపోవడంతో జానకి ఒంటరై బాధపడుతూ ఉంటుంది. అదంతా చూస్తున్న నవీన్ అండ్ సైరా బాగా ఆలోచించి లీగల్ ప్రాసెస్ ఫాలో అయ్యి సైరా జానకి కేర్ టేకర్గా ఉంటూ జానకిని తమ ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోవడం స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే అలా జానకి కేసు కోర్టుకి రాగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే లాయర్ డేవిడ్ కూడా కోర్టుకి వస్తాడు. ఎందుకంటే జానకి వ్యతిరేకంగా టోనీ అండ్ ఆనంద్ల తరపున ఈ కేసు వాదించడానికి. ఇంకా అలా కోర్టులో కేసు వాదనలు స్టార్ట్ అవ్వగా డేవిడ్ జానకిని బోన్లోకి పిలిచి ఆ రోజు ఏం జరిగిందని అడగ్గా జానకి జరిగిందంతా చెప్తుంది. అది విన్న డేవిడ్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడగ్గా జానకి లేడు అని చెప్తుంది. ఇంకా తర్వాత డేవిడ్ జానకి ట్రీట్మెంట్ చేసిన లేడీ డాక్టర్ని అక్కడికి పిలిచి జానకి బ్లడ్ రిపోర్ట్స్లో క్లోరోఫామ్తో పాటు ఒక డ్రగ్ ఉన్నట్లు తెలిసి డేవిడ్ దాని గురించి అడగ్గా దానికి డాక్టర్ క్లోరోఫామ్తో పాటు ఉన్న డ్రగ్ అనేది మనిషిని మరింత ఎక్కువసేపు మత్తులో ఉంచడానికి పనిచేస్తుంది అని చెప్తుంది. ఇంకా తర్వాత డేవిడ్ జానకి కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన మాథ్యూస్ని పిలిచి మీరు ఆ క్లోరోఫామ్ బాటిల్ మీకు ఆ బేకరీ షాప్లోనే దొరికింది అని చెప్పారు కదా, దానిపై టోనీ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయని రిపోర్ట్స్లో రాశారు కదా, అసలు బేకరీ షాప్లో క్లోరోఫామ్ యూజ్ చెయ్యరు అంటే ఒకవేళ టోనీ అండ్ ఆనంద్ జానకి షాప్లో ఫోన్ మర్చిపోవడం చూసి మళ్ళీ తను తిరిగి వస్తుంది అని వారే షాప్కి వెళ్ళి క్లోరోఫామ్ బాటిల్ కొనుక్కొని వచ్చి ఉంటారేమో కదా అనగా అది విన్న మాథ్యూస్ అవును అంటాడు. దానికి డేవిడ్ మరి మీరు ఛార్జ్ షీట్లో మొదటి నుండే ఆ షాప్లో క్లోరోఫామ్ బాటిల్ ఉన్నట్లు ఎందుకు మెన్షన్ చేశారు, ఇంకా అలాగే జానకి మెడని ఒక క్లాత్తో బలంగా బిగించి పట్టినట్లు రాశారు కదా, ఆ క్లాత్ ఎక్కడ ఉంది అని అడగ్గా మాథ్యూస్ ఎలాంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు. దాంతో డేవిడ్ జడ్జితో నా క్లయింట్స్ టోనీ అండ్ ఆనంద్ అమాయకులు, పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ యూజ్ చేసి బలవంతంగా ఒప్పించారు అని చెప్పి టోనీ అండ్ ఆనంద్లని అక్కడికి పిలుస్తాడు. డేవిడ్ వారిని ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పమని అడగ్గా దానికి వారు ఆ రోజు రాత్రి ఎప్పట్లాగే 9:45కి షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయామని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి షాప్ ఓపెన్ చేశామని చెప్తారు. ఇంకా అసలు తమ షాప్లో క్లోరోఫామ్ బాటిల్ ఎందుకు ఉంది అంటే షాప్కి వచ్చిన కస్టమర్స్ అప్పుడప్పుడు తమ వస్తువులు మర్చిపోయి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ తమ వస్తువుల కోసం వచ్చి షాప్ దగ్గర అడుగుతారని, అందుకే కస్టమర్స్ ఏదైనా మర్చిపోతే వాటిని షాప్లో ఉంచుతామని, అలా ఒక కస్టమర్ ఆ క్లోరోఫామ్ బాటిల్ మర్చిపోవడంతో తను మళ్ళీ వస్తాడేమో అని దాన్ని షాప్లోనే ఉంచామని చెప్తారు. ఇంకా అదంతా విన్న డేవిడ్ జడ్జితో ఇదంతా చూశాక ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదనిపిస్తుంది, నా క్లయింట్స్ టోనీ అండ్ ఆనంద్ అమాయకులు, వారిని కావాలనే ఈ కేసులో ఇరికించారని చెప్పగా అదంతా విన్న జడ్జి ఆ కేసును వాయిదా వేస్తాడు. దాంతో జానకి కోర్టు బయటికి రాగా కానిస్టేబుల్ ఫిరోజ్ జానకితో మాట్లాడాలని ట్రై చేయగా జానకి మాత్రం తనని పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే డేవిడ్ తన టీంతో జానకికి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. నిజానికి డేవిడ్ ఈ కేసుని తొందరగా ఎందుకు క్లోజ్ చేయాలి అనుకుంటున్నాడు అంటే ఫాదర్ ఫ్రాన్సిస్ కేసుకి ఈ కేసు అడ్డంగా ఉంటుంది, అందుకే ఈ కేసు క్లోజ్ అయితేనే నెక్స్ట్ ఆ కేసు విచారణకి వస్తుంది కాబట్టి. ఇంకా అలా మళ్ళీ కోర్టులో జానకి కేసు వాదనలు స్టార్ట్ అవుతాయి. డేవిడ్ జానకితో బెంగళూరులో నువ్వు జాబ్ చేసే కంపెనీలో నీ టీమ్ లీడర్ వెంకటే కదా అని ఒక ఇన్స్టా పోస్ట్ చూపించి మీ మధ్య రిలేషన్షిప్ ఏంటని అడగ్గా దానికి జానకి మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటుంది. దానికి డేవిడ్ మరి కంపెనీలో జాయిన్ అయిన 2 నెలలకే నీ ఫ్రెండ్స్కి లీవ్ దొరకలేదు కానీ నీకు లీవ్స్ దొరికాయి అంటే మీ రిలేషన్ ఫ్రెండ్షిప్ స్టేజ్ దాటింది అనుకుంటా అనగా దానికి జానకి నేను వీకెండ్స్లో కూడా వర్క్ చేశాను అందుకే దానికి బదులుగా లీవ్స్ ఇచ్చారు అంటుంది. ఇంకా అలా డేవిడ్ ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ జానకి క్యారెక్టర్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ నువ్వు కార్ను చూస్తావా, నువ్వు గూగుల్లో అబార్షన్ టాబ్లెట్స్ గురించి ఎందుకు సెర్చ్ చేసావని చాలా క్వశ్చన్స్ అడుగుతూ జానకిని ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేసి చివరిగా ఆ బేకరీ షాప్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తెప్పించి జానకి తను బస్ స్టాప్ నుండి 10 గంటల సమయంలో ఫోన్ తీసుకోవడానికి షాప్ దగ్గరికి వచ్చాను అని చెప్పింటుంది కదా, అయితే చూడండి అని సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేసి చూడగా టోనీ 9:45కి షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి షాప్ ఓపెన్ చేసినట్టు క్లియర్గా రికార్డ్ అయి ఉంటుంది. అది చూసిన జానకి అండ్ తన లాయర్ కూడా షాక్ అవుతారు. అప్పుడే డేవిడ్ జానకితో కొన్ని రోజుల ముందు నువ్వు నీ కేర్ టేకర్ సైరాతో పాటు హాస్పిటల్కి వెళ్ళి అక్కడి గైనకాలజిస్ట్ డాక్టర్ని ఎందుకు కలిసావు చెప్పు అని అడక్క దానికి జానకి సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే డేవిడ్ జడ్జితో జానకి సమాధానం ఎందుకు చెప్పలేకపోతుంది అంటే తను ప్రెగ్నెంట్ కాబట్టి తను అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళిందని చెప్పగా అది విన్న జానకి కూడా షాక్ అయ్యి ఏడుస్తూ నేను అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళలేదు, ఈ లాయర్ చెప్తుందంతా అబద్ధమని, నాకు అసలు నేను ప్రెగ్నెంట్ అన్న విషయమే తెలియదు, నేను చెప్తుంది నిజమని చెప్పి ఎమోషనల్ అవుతుంది. అప్పుడే డేవిడ్ జడ్జితో జానకి బెంగళూరుకి వెళ్ళాక అక్కడ తనకి దొరికిన ఫ్రీడమ్ వల్ల ఎంజాయ్ చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ వల్ల ప్రెగ్నెంట్ అయిందని
అని, ఈ విషయం తన ఫాదర్కి తెలిస్తే ప్రాబ్లం అని, దీన్ని దాచడానికే తను ఈ అత్యాచారం ప్లాన్ ఆలోచించి ఈ కట్టుకథ అల్లి తన ఫాదర్కి చెప్పింది అంటాడు. ఇంకా జానకి కేసులో అప్పటిదాకా జరిగిన ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎవిడెన్స్ చూసిన జడ్జి డేవిడ్ చెప్పిందే నిజమని, టోనీ అండ్ ఆనందులు నిర్దోషులు అని, జానకి నిజాన్ని దాచేందుకు ఇలా ఒక కట్టుకథ అల్లి పోలీసుల టైం, కోర్టు టైం వేస్ట్ చేసినందుకు జానకిని మొదటి తప్పుగా మందలించి తనకి జరిమానా విధించి కేసుని కొట్టేస్తున్నట్లు తీర్పు ఇస్తాడు. ఇంకా అదంతా చూసిన జానకి ఎమోషనల్ అయ్యి శ్రోకొల్పోయి పడిపోతుంది. సీన్ కట్ చేస్తే జానకి పరిస్థితిని చూసిన తన ఫ్రెండ్స్ తనని కొన్ని రోజులు బెంగళూరుకి తీసుకుని వెళ్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒక రోజు కానిస్టేబుల్ ఫిరోజ్ మళ్ళీ జానకిని కలవడానికి వచ్చి తనతో, ఆ రోజు అనుకోకుండా నా కాలు తగిలి మీ ఫాదర్ కింద పడి చనిపోయాడని, అది నేను కావాలని చేయలేదు అని చెప్పి క్షమాపణ అడగ్గా జానకి కూడా జరిగింది అర్థం చేసుకొని తనని క్షమిస్తుంది. అప్పుడే ఫిరోజ్ జానకితో, మీరేం బాధపడకండి, ఏం జరిగిందో మీకు తెలుసు కదా, అందుకే మనం హైకోర్టులో ఈ కేసు అప్పీల్ చేద్దాం. కాకపోతే మీరు చెబుతున్నది నిజం అనడానికి మన దగ్గర ఏవైనా ఎవిడెన్సులు ఉండాలి, మనం ఎలాగైనా ఎవిడెన్సులు సంపాదిద్దామని ధైర్యం చెప్తాడు. మరో పక్క నవీన్ అండ్ సైరా వెళ్లి లాయర్ డేవిడ్ని కలిసి, సార్ జానకి కేసులో మీరు తప్పు చేశారు, మీరు అన్యాయం వైపు నిలబడి వారిని గెలిపించారు అని సైరా డేవిడ్తో, సార్ నిజానికి ప్రెగ్నెంట్ అని జానకి కూడా తెలియదు, ఇంకా డాక్టర్తో అబార్షన్ గురించి మాట్లాడింది నేను, జానకి కాదు అని చెప్పగా అది విన్న డేవిడ్, కోర్టుకి కావాల్సింది నిజాలు కాదు సాక్ష్యాలు, సాక్ష్యాలు ఎవరి వైపు ఉంటే వారికే న్యాయం దక్కుతుంది, ఒకవేళ ఈ కేసులో నేను తప్పు చేశాను అని తెలిస్తే నేను నా తప్పుని సరిదిద్దుకుంటా అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో జానకి తన ఫ్రెండ్స్ అండ్ ఫిరోజ్ జానకి కేసు హైకోర్టులో అపీల్ చేయాలని ఫిక్స్ అవుతారు. కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా తమకి సపోర్ట్గా లేకపోవడంతో ఆ రోజు నుండి అందరూ ఎవిడెన్స్లు వెతకడం స్టార్ట్ చేస్తారు. ఫిరోజ్ మళ్ళీ ఆ బేకరీ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్లేస్ అంతా గమనించగా బేకరీ షాప్ పక్కనే ఒక మొబైల్ షాప్ ముందు కూడా సీసీటీవీ కెమెరాస్ ఉండడం గమనించి ఆ ఇన్సిడెంట్ రోజుది ఫుటేజ్ చూడాలి అనుకోగా ఆ రోజు ఫుటేజ్ ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉంది అని తెలియడంతో ఫిరోజ్ తనతో పాటు జానకిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాథ్యూస్ని కలిసి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చూడాలని అడగ్గా, ఇంకా జానకి ఫాదర్ ఇన్సిడెంట్ జరిగాక ఫిరోజ్ తన తప్పు లేకున్నా సరే తనని సస్పెండ్ చేసి ఉంటారు. దాంతో మాథ్యూస్ ఫిరోజ్తో, ఇప్పుడు నువ్వు డ్యూటీలో లేవు, నువ్వేమైనా జేమ్స్ బాండ్ అనుకుంటున్నావా, నేను ఆల్రెడీ ఈ కేసులో క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేశాను, నువ్వు చేయాల్సింది ఇంకా ఏమీ లేదులే అని ఫిరోజ్ని పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోమ్మంటాడు. దాంతో ఫిరోజ్ అండ్ జానకి పోలీస్ స్టేషన్ నుండి బయటికి రాగా అదే టైంకే ఫాదర్ ఫ్రాన్సిస్ కేసు విషయమై డేవిడ్ తన క్లయింట్స్తో పాటు పోలీస్ స్టేషన్ దగ్గరికి రాగా ఫిరోజ్ డేవిడ్ని చూసి తనతో విషయం చెప్పి, ఆ ఫుటేజ్ నేను ఒకసారి చెక్ చేయాలి, హెల్ప్ చేయండి అని అడగ్గా డేవిడ్ తన జూనియర్ లాయర్ కురూప్కి విషయం చెప్పి ఆ ఫుటేజ్ తీసుకుని ఫిరోజ్కి చూపించమని చెప్పడంతో అలా కురూప్ ఆ ఫుటేజ్ని ఫిరోజ్కి ఇవ్వగా జానకి అండ్ ఫిరోజ్ ఆ ఫుటేజ్ని పదే పదే క్లియర్గా చూస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ దొరకదు. మరో పక్క డేవిడ్ తను అనుకున్నట్లే ఫాదర్ ఫ్రాన్సిస్ నన్పై అత్యాచారం చేసిన కేసులో ఫాదర్ ఫ్రాన్సిస్కి శిక్ష పడేలా చేస్తాడు. నెక్స్ట్ సీన్లో డేవిడ్ కూడా ఆ ఫుటేజ్ని క్లియర్గా చెక్ చేయగా డేవిడ్కి అందులో ఒక చిన్న క్లూ దొరుకుతుంది. అదేంటంటే రాత్రి 10 గంటల సమయంలో బేకరీ షాప్ ముందు నుండి ఒక కారు వెళ్ళగా దాని రిఫ్లెక్ట్ అద్దంలో ఆ బేకరీ షాప్ విజువల్స్ కనిపిస్తాయి. నిజానికి ఆ టైంలో కూడా షాప్ ఓపెన్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. అది చూసిన డేవిడ్ కూడా షాక్ అయ్యి ఈ కేసులో తను నిజంగానే అన్యాయం వైపు నిలబడి న్యాయాన్ని ఓడించానా అని డౌట్ వస్తుంది. మరోపక్క ఫిరోజ్ ఒక సీసీటీవీ ఫుటేజ్లో జానకి టీం లీడర్ అయిన వెంకట్ ఆ బేకరీ షాప్ పక్కన ఉన్న మొబైల్ షాప్ ముందు ఉన్నట్లు గుర్తిస్తాడు. అయితే వెంకట్ని కలిసి మాట్లాడినప్పుడు తను 6 నెలలుగా బెంగళూరు సిటీ దాటి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి ఉంటాడు. దాంతో ఫిరోజ్కి అయితే వెంకట్ ఏదో దాస్తున్నాడు అని, తను బేకరీ షాప్ దగ్గరికి ఎందుకు వచ్చాడో అని డౌట్ వచ్చి వెంకట్ని కలవడానికి ఫిరోజ్ అండ్ నవీన్ బెంగళూరుకి వెళ్ళి వెంకట్ ఇంటికి వెళ్ళగా వారిని చూడగానే వెంకట్ అక్కడ నుండి పారిపోవాలని ట్రై చేస్తాడు. అయితే ఇద్దరు తన వెంటపడి పట్టుకొని, మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావు, నువ్వు ఆ బేకరీ షాప్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు చెప్పు అని అడగ్గా దానికి వెంకట్, నేను నిజానికి జానకి ఫోన్ని వెతకడానికే వెళ్ళాను అంటాడు. అది విన్న ఇద్దరు వెంకట్ని తీసుకుని కేరళకి వస్తారు. సీన్ కట్ చేస్తే అలా వెంకట్ని తీసుకుని వచ్చి జానకి ముందు నిలబెట్టగా వెంకట్ అనే నిజాలు జానకికి చెప్తాడు. అవి విన్న జానకి షాక్ అయ్యి కోపంతో రగిలిపోతుంది. వెంకట్ చెప్పిన నిజాలు ఈ కేసు రూపురేఖల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇంతకీ వెంకట్ చెప్పిన నిజాలు ఏంటి, జానకి ఫోన్ కోసం తను ఎందుకు వెతుకుతున్నాడు అనేది స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. ఇంకా తర్వాత నవీన్ ఆ ఎవిడెన్స్లని తీసుకుని డేవిడ్కి చూపించి ఇప్పుడైనా జానకికి న్యాయం జరిగేలా మీరే చేయాలి అని చెప్తాడు. దానికి డేవిడ్, నేను ఆల్రెడీ జానకికి వ్యతిరేకంగా కేసు వాదించాను, ఇప్పుడు మళ్ళీ తన తరపున ఎలా వాదించగలను, అందుకే నా చెల్లెలు నివేదిత సుప్రీంకోర్టులో లాయర్, తనని కలవండి, తను మీ కేసును వాదిస్తుంది అని చెప్తాడు. అలాగే ఈసారి కోర్టులో అపీల్ చేయడమే కాకుండా సోషల్ మీడియా పబ్లిక్ ప్రతి చోట జానకి కేసు గురించి మాట్లాడుకునేలా చేయాలి. ఒక అమ్మాయి తనకి తెలియకుండా ఇష్టం లేకుండానే ప్రెగ్నెంట్ అయింది అంటే ఈ సమాజంలో అందరూ తనని తప్పు చేసిన దానిలో చూడడంతో
తను అదే సమాజంలో తల ఎత్తుకుని ధైర్యంగా జీవించలేకపోతుంది. స్వతంత్రంగా జీవించే హక్కును కోల్పోయింది. ఇప్పుడు జానకి కడుపులో పెరుగుతున్న బిడ్డ బాధ్యత ఎవరిది? అందుకే మనం స్టేట్ సీఎం, హ్యూమన్ రైట్ కమిషన్తో పాటు పూర్తి సిస్టమ్కి వ్యతిరేకంగా ఒక రిట్ పిటిషన్ వెయ్యాలని చెప్తాడు. ఆ పిటిషన్ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా మారుతుంది. అలా పిటిషన్ ఫైల్ చేయగా సోషల్ మీడియా, పబ్లిక్ ప్రతి చోట ప్రతి ఒక్కరికి జానకి కేసు గురించి తెలిసి అందరూ జానకికి సపోర్ట్గా నిలుస్తారు. సీన్ కట్ చేస్తే అలా ఇంకా హైకోర్టులో జానకి కేసు వాదనలు మొదలవుతాయి. జానకి తరపున డేవిడ్ చెల్లెలు నివేదిత వాదనలు స్టార్ట్ చేసి వెంకట్ ఏ మొబైల్ షాప్లో అయితే జానకి ఫోన్ కొన్నాడో ఆ షాప్ ఓనర్ని అక్కడికి పిలిచి తనకి ఒక వ్యక్తి ఫోటో చూపించగా షాప్ వ్యక్తి నేను ఊరికి వెళ్తున్నాను అని చెప్పి తనే జానకి ఫోన్ని మా షాప్లో అమ్మి వెళ్ళాడని చెప్తాడు. తర్వాత నివేదిత జడ్జికి రాత్రి 10 గంటల తర్వాత కూడా బేకరీ షాప్ ఓపెన్లో ఉన్నట్లు కారు రిఫ్లెక్ట్ మిర్రర్లో కనిపించింది చూపిస్తుంది. ఇంకా ఆనంద్ అండ్ టోనీలు కూడా అది చూసి అది మా బేకరీ షాప్ రిఫ్లెక్షనే అని చెప్పడంతో అంటే 10 గంటల తర్వాత కూడా బేకరీ షాప్ ఓపెన్లోనే ఉంది అని కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా అప్పుడే జానకికి కంపెనీలో టీం లీడర్ అయిన వెంకట్ని అక్కడికి పిలిచి నిజం చెప్పమనగా వెంకట్ నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వెంకట్ జానకి జాబ్ చేసి కంపెనీలో టీం లీడర్ అయితే వెంకట్కి అమ్మాయిల పిచ్చి ఎక్కువ. అందుకే ఆఫీస్ టైంలో వెంకట్ ఆఫీస్లో పనిచేసే అందరి ఫోన్స్ తీసుకొని తన దగ్గర పెట్టుకునేవాడు. అమ్మాయిల ఫోన్స్లో మాత్రం స్పై యాప్ ఇన్స్టాల్ చేసి అది అమ్మాయిలకి తెలియకుండా మేనేజ్ చేసేవాడు. ఈ స్పై యాప్ ద్వారా వెంకట్ ఆ అమ్మాయిలు తమ ఫోన్లో ఏం చేసినా సరే వెంకట్ తన ఫోన్ నుండి చూసేవాడు. అంతేకాదు ఆ స్పై యాప్ అమ్మాయిలు ఏం చేస్తున్నారో వారి ఫొటోస్ క్లిక్ చేసి వీడియోస్ చూస్తూ వెంకట్ ఫోన్కి పంపుతుంది. కొన్నిసార్లు ఆ యాప్ దానంతటదే ఫొటోస్ క్లిక్ చేసి పంపేది. ఆ ఫొటోస్ చూసి వెంకట్ ఎంజాయ్ చేసేవాడు. ఇంకా అలా జానకి ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా ఆ యాప్ అక్కడ జరిగింది ఫొటోస్ క్లిక్ చేసి వెంకట్కి పంపి ఉంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి జానకిపై అత్యాచారం చేసింది టోనీ అండ్ ఆనందులు కాదు, అదే బేకరీ షాప్లో పనిచేసే మనోహర్ అనే కుర్రాడు. ఆ రోజు రాత్రి 9:45కే రోజులాగే టోనీ అండ్ ఆనందులు షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. అయితే తర్వాత మనోహర్ బేకరీ వెనుక రూమ్ నుండి లోపలికి వచ్చి మొదట సీసీటీవీ కెమెరాకి అడ్డుగా కవర్ పెట్టి లైట్స్ ఆన్ చేసి షాప్లో ఫుడ్ తింటూ తనకి ఇష్టం వచ్చినట్లు ఉంటాడు. ప్రతిరోజు తను చేసేది ఇదే. అయితే ఆ రోజు అక్కడే జానకి మర్చిపోయిన ఫోన్ని చూసి ఆ ఫోన్ కోసం జానకి మళ్ళీ వస్తుందని అర్థమయ్యి షాప్ ఓపెన్ చేసి పెట్టగా అలా కాసేపటికే నిజంగానే జానకి అక్కడికి వచ్చి షాప్లో ఎవ్వరూ లేరు అని తన ఫోన్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళబోగా వెనక నుండి మనోహర్ తన ఫేస్ మీద క్లోరోఫామ్ స్ప్రే కొట్టి స్ట్రోక్ కోల్పోగా వెంటనే తన బాడీలోకి డ్రగ్ హెవీ డోస్ ఇంజెక్ట్ చేసి తనపై అత్యాచారం చేసి తర్వాత జానకి అండ్ తన స్కూటీని నది పక్కన పడేసి వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని రోజులకి జానకి ఫోన్ ఒక మొబైల్ షాప్లో అమ్మేసి మనోహర్ తన ఊరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకే నిజం తెలిసిన జానకి మైండ్ బ్లాక్ అయ్యి ఏడుస్తూ తన కడుపుపై కొట్టుకుంటూ నాకు ఈ బిడ్డ వద్దు అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. ఇంకా ఈ నిజం తెలియడంతో ఎస్ఐ కనకరాజ్, డేవిడ్, నవీన్ మనోహర్ ఊరికి వెళ్ళి జాతరలో వేషం కట్టిన తనని పట్టుకుని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడతారు. నిజానికి మనోహర్ పై ముందు నుండే క్రిమినల్ రికార్డు ఉంటుంది. నిజం తెలియడంతో జడ్జి కూడా మనోహర్కి రిమాండ్ విధిస్తున్నట్లు చెప్తాడు. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే జానకి కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటి? సేమ్ టైం జానకి సమాజంలో గౌరవంగా జీవించే హక్కు ఉంది కదా. అలాంటప్పుడు తనకి తెలియకుండా తనకి ఇష్టం లేకుండా అయిన ప్రెగ్నెంట్ వల్ల కడుపులో బిడ్డని మోస్తూ తర్వాత డెలివరీ అయ్యి జీవితాంతం ఆ బిడ్డని పెంచుతూ తన జీవితం నాశనం చేసుకోవాలా అని. ఇదే విషయమై లాయర్ల మధ్య వాదనలు జరుగుతాయి. జానకి కూడా నా కడుపులోని బిడ్డకి జీవించే హక్కు ఉంది కానీ నా ప్రమేయం లేకుండా నా శరీరంలో కాకుండా అంటుంది. ఇంకా అది విన్న గవర్నమెంట్ తరపు లాయర్ ఇలాంటి పరిస్థితుల్లో తనకి సంబంధం లేని బిడ్డ అయినా సరే పెంచక తప్పదు అనగా అది విన్న డేవిడ్ లేచి తనకి తెలియకుండా ప్రెగ్నెంట్ అయిన మహిళతో తన కడుపులోని బిడ్డని ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయమని తనకి ఇష్టం లేకుండా ఫోర్స్ చేయడం తప్పు. ఒక ఫ్యూటస్కి జీవించే హక్కు ఉంది కానీ ఆ మహిళకి ఇష్టం లేకుండా కడుపులో కాదు, ఇది ఆర్టికల్ 21కి వ్యతిరేకం అంటాడు. ఇంకా అందరి వాదనలు విన్న జడ్జి తీర్పుని ఇస్తూ జానకికి ఇప్పుడు 7వ నెల కాబట్టి ఇలాంటి టైంలో అబార్షన్ చేయడం తప్పు. సేమ్ టైం జానకి తను గౌరవంగా స్వేచ్ఛగా బ్రతకడం ముఖ్యం. అందుకే దీన్ని స్పెషల్ కేసుగా భావించి మెడికల్ ఎక్స్పర్ట్ సూచనలు తీసుకుని జానకికి అబార్షన్ చేయించుకుంటాను అంటే అది తన ఇష్టం. ఇంకా డెలివరీ అయ్యాక మాత్రం ఆ బిడ్డ బాధ్యతలు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తర్వాత రాబోయే గవర్నమెంట్ తీసుకోవాలి అని చెప్పి తీర్పు ఇస్తుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి జానకికి ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీస్తారు. ఇంకా మనోహర్ అండ్ వెంకట్లకి శిక్షని విధిస్తారు. తుక్కిసరాట్లో చనిపోయిన జానకి ఫాదర్ సంఘటనలో ఫిరోజ్ది తప్పు లేదు అని తనని మళ్ళీ డ్యూటీలో జాయిన్ చేసుకుంటారు. ఇంకా మూవీ ఎండింగ్లో డేవిడ్ కొన్ని కేసులలో కొందరికి న్యాయం జరగట్లేదు అంటే దానికి కారణం పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం లేదా కోర్టులో సాక్ష్యాలు మాత్రమే చూడడం వల్ల జరుగుతుంది అనే మాటతో మూవీ అనేది ఎండ్ అవుతుంది.